డిబేట్లోకి వెళ్లే ముందు వివరాలు ఒకసారి చూద్దాం. ఒక మంచి భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు హైడ్రా అన్న వ్యవస్థ ఏర్పాటైంది. చెరువుల పరిధిలో కడుతున్న ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. నిజానికి గతంలోనే నిర్మితమై ఉన్న వాటి జోలికి వెళ్లకుండా ఇప్పుడిప్పుడే కడుతున్నవి, నిర్మాణం సగంలో ఉన్న వాటిని నిర్దాక్షిణ్యంగా పడగొడుతోంది హైడ్రా. నిజానికి ఈ హైడ్రా చర్యలపై ప్రజలందరి నుంచి పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయి. కానీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం రివర్స్ లో వెడుతోందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా తానుంటానంటూ మాట్లాడుతున్నారు. పేదల ఇళ్లపైకి కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు పంపుతోందంటున్నారు. పెద్దలను వదిలేస్తున్నారంటున్నారు. మూసీ బ్యూటిఫికేషన్ అవసరం లేదని, కేవలం తమ హయాంలో నిర్మించిన 31 ఎస్టీపీలు సరిపోతాయంటున్నారు. 1,50,000 కోట్లు పెట్టే అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం, ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం. మేము కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా, 9-10 నెలలు అయింది కదా, వీళ్ళకు కూడా కొత్త మురిపం ఉంటుంది కదా, హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం. కానీ మీ దౌర్జన్యాలు, మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము. తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. ఖచ్చితంగా పేదలకు అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజానికి బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో చెరువుల ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై మాటలు తప్ప చేతల్లో ఏమీ చేయలేకపోయింది. అన్ని పైపైన హామీలే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేనిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే చేస్తుండడంతో తట్టుకోలేకపోతున్నారా అన్న ప్రశ్నలొస్తున్నాయి. దాన్ని అడ్డుకునేందుకే రెచ్చగొట్టే ప్రయత్నాలా అని ప్రశ్నిస్తున్నారు కూడా. నిజానికి అక్రమ కట్టడాలపై గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అన్న మాటలేంటో చూస్తే కేటీఆర్ ఇప్పుడిలా మాట్లాడరంటున్నారు. 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడాయి. నంబర్ 1. కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. నిజానికి ఇష్యూ ఒకటే కానీ బీఆర్ఎస్ ముఖ్య నేతలిద్దరూ తలో మాట మాట్లాడుతుండడమే డబుల్ గేమ్ గా మారుతోందంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడటమేంటని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పని జరుగుతుంటే సమర్థించాల్సింది పోయి 1,50,000 కోట్లు అవసరమా అన్న రీతిలో మాట్లాడటం ఏంటన్న వాదన తెరపైకొస్తోంది. అంతా మేమే చేశాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేయటానికి ఏమీ లేదన్నట్లుగా గులాబీ నేతల వ్యవహారం నడుస్తోందంటున్నారు. తమ హయాంలో నిర్మించిన 31 ఎస్టీపీలను వాడుకుంటే మూసి శుద్ధి అయిపోతుందన్న వాదన వినిపిస్తున్నారు. మరి అంతా శుద్ధి అయితే మూసి ఇంకా అలాగే ఎందుకుంది? గతంలో మూసి చుట్టుపక్కల ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని చెప్పి తొలగించలేదు ఎందుకని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పర్యావరణ పునరుజ్జీవనం చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ పదే పదే గుర్తు చేస్తున్నారు. ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు, పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈ రోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత 10 ఏళ్ల పాలకుల పాపమే. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశాం. చెరువులు నాలాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. నాలాలపై 28,000 అక్రమ కట్టడాలున్నాయని, వాటిని కూల్చేస్తామని గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చెప్పారు. మీడియా కూడా పాజిటివ్ గా రిపోర్ట్ ఇవ్వాలన్నారు. సో అవే మాటలను ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కు గుర్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు